ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, సర్టిఫికెట్స్ వస్తే తాతయ్య వచ్చి కలవమన్నారు కదా. అర్జెంట్గా వెళ్ళి తాతయ్యని కలుస్తాను. ఎలా ఉంది నాన్న? ఈ వంట రుచి చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మా. అచ్చు మా అమ్మలాగే వండావు. చాలా థ్యాంక్స్ నాన్నా. నీకిష్టమని నేనే స్వయంగా వండాను. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా తీసుకొచ్చాను. నువ్వు ఏ జన్మలోనో నాకు అమ్మవై ఉంటావమ్మా. ఆ రుణం తీరక ఈ జన్మలో కూతురువై పుట్టావు. చచ్చి నీ కడుపున బిడ్డగా పుడతాలే. నాన్నా, దయచేసి అంత మాట అనకండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఎందుకమ్మా? ఒంటరిగా బతకడానికా? నేను అందరూ ఉన్న ఏకాకినమ్మా. అసలు ఎందుకు బతకాలో కూడా అర్థం కాకుండా బతికేస్తున్నానమ్మా. ఏంటి తాతయ్య ఆ మాటలు? మీరెప్పుడు అలా మాట్లాడకండి. మీరు ఖచ్చితంగా నిండు నూరేళ్లు బ్రతకాలి. మీరు మీ మనవడికి పెళ్లి చెయ్యాలి, ముని మనవాళ్ళని చూడాలి, వాళ్ళ పెళ్లి చెయ్యాలి, వాళ్ళ పిల్లల్ని చూడాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి. అమ్మా అమ్మా, మనవణ్ణే ఇంతవరకు చూడలేదమ్మా. మరి వాడి పిల్లల్ని కూడానా? ఖచ్చితంగా తాతయ్య, మీరు మీ మనవణ్ణి చూస్తారు. అందుకే కదా ఈ మనవరాలొచ్చింది. నిజమేనమ్మా. నీ మాటలు వింటుంటే నిజంగానే నాకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నంత ఆనందంగా ఉంది. ఈ స్వీట్ తీసుకోండి తాతయ్య. అమ్మా, ఈ స్వీట్ తీసుకొచ్చావు. ఏంటమ్మా విశేషం? నా సర్టిఫికెట్స్ దొరికే తాతయ్య. నిజమా? ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. నేను శుభవార్త చెప్పాను తాతయ్య. ఇప్పుడు మీరే నాకు శుభవార్త చెప్పాలి. ఓహో, నీ సర్టిఫికేట్లు దొరికిన వెంటనే నన్ను కలువు, ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని మాటిచ్చాను. దాన్ని నాకు గుర్తు చేస్తున్నావు, అవును కదా? అవును తాతయ్య, నాకున్న ఏకైక దిక్కు ఆసరా మీరే. మీ మీద నమ్మకంతోనే ఇక్కడి దాకా వచ్చాను. ఈ రామయ్య ఎవ్వరికీ నమ్మక ద్రోహం చెయ్యలేదమ్మా, ఒక్క నా భార్యకి తప్ప. బాధపడకండి నాన్నా. మీకు తెలిసి మీరెవరికి ద్రోహం చేయలేదు. మీకు తెలియకుండా జరిగిన దానికి మీరు బాధ్యులు కాదు. దయచేసి గతాన్ని వదిలేయండి నాన్నా. అలాగే తల్లి. అన్నట్టు ఆ గదిలో లెటర్ హెడ్ పెన్ను ఉన్నాయి, పట్టుకురా. సరే నాన్నా. పదమ్మా. స్వీట్ ఎలా ఉంది తాతయ్య? నీ మనసులాగే అద్భుతంగా ఉందమ్మా. చాలా థ్యాంక్స్ తాతయ్య. అవును, ఇంతకీ నన్ను ఏ కంపెనీకి రికమెండ్ చేస్తున్నారు? తినబోతూ రుచెందుకు? ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఏ కంపెనీకి వెళ్తున్నావు, నిన్ను ఎక్కడికి పంపిస్తున్నానో అన్నీ నీకే అర్థమవుతాయి కదా. సరే నాన్నా. నీ ఉద్యోగానికి రికమెండేషన్ లెటర్ రాసేశానమ్మా. రేపు ఉదయమే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపో. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నన్ను ఏ కంపెనీకి పంపిస్తున్నారు తాతయ్య? జానకి రామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హెడ్ ఆఫీస్కి సీనియర్ అసిస్టెంట్గా రికమెండేషన్ లెటర్ రాశాను. రేపు ఉదయం వరకు రిజల్ట్ నీ చేతిలో ఉంటుంది.
ఏంటి తాతయ్య, జానకిరామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే నన్ను మీ కంపెనీలో ఎంప్లాయీగా రికమెండ్ చేశారా? అవునమ్మా. అమ్మో, వద్దు తాతయ్య. ఇప్పటికే 2 కుటుంబాల మధ్య కలుసుకోలేనంత అగాధం ఏర్పడింది. ఈ టైంలో ఆ కంపెనీలో జాబ్ అంటే నేను అంగీకరించినా వాళ్ళు అంగీకరించరు తాతయ్య. ప్లీజ్, కావాలంటే వేరే కంపెనీలో రికమెండ్ చేయండి. అలాగే చేస్తాను. కాకపోతే నేను నా కుటుంబాన్ని కలవాలని, నా కుటుంబంతో గడపాలని నువ్వు కోరుకుంటున్నావా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాతయ్య. వృద్ధాప్యంలో తన వారందరి మధ్యలో బ్రతకడం కంటే మనిషికి ఇంకేం కావాలి? నేను నా వాళ్లకి దగ్గర కావాలంటే ముందు నువ్వు నా కుటుంబానికి దగ్గర కావాలి. నీ సహాయం వల్లే నేను నా కుటుంబానికి దగ్గర కావాలి. ఆ స్వార్థంతోనే నిన్ను నా కంపెనీలోకి ఎంప్లాయ్గా పంపిస్తున్నాను. తాతయ్య. అవునమ్మా, నువ్వు నన్ను తాతయ్య అని మాట వరుసకు పిలిచావో, మనస్ఫూర్తిగా పిలిచావో గాని నేను మాత్రం నిన్ను నా మనవరాలిగా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆ చనువుతోనే, ఆ ప్రేమతోనే అడుగుతున్నాను. ఈ తాతయ్య కోసం నా కంపెనీలో ఉద్యోగం చేయగలవా అమ్మా? చేస్తాను తాతయ్య. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులతో కలపడానికైనా మీ కంపెనీలోనే నేను ఉద్యోగం చేస్తాను. కేవలం మీకోసమే చేస్తాను. బంగారు తల్లి. మరో జన్మంటూ ఉంటే నీకు తాతయ్యగానే పుట్టాలి, నువ్వు నాకు మనవరాలుగానే పుట్టాలి. పుట్టినప్పటి నుంచి తాతయ్య ఎలా ఉంటారో తెలీదు, కానీ మీ స్పర్శలో మా తాతయ్యే నన్ను అక్కున చేర్చుకున్నంత ఆనందంగా ఉంది తాతయ్య. పాపం తులసి ఎక్కడుందో, ఎక్కడున్న క్షేమంగా ఉండుంటే ఇప్పుడు మైథిలి అంత కూతురుండేది కదా నాన్నా. దయచేసి ఆ విషయాలు నాకు గుర్తు చేయకమ్మా. తులసి ఎవరు? అదొక కథలే అమ్మా. అవసరం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు మాత్రం రేపు ఉదయమే మన ఆఫీసుకు వెళ్ళు. 100% నీకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే చెప్పు, నేనే అక్కడికొచ్చి తాడో పేడో తేల్చుకుంటాను. అలాగే తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.